కాళీమాత, వారాహిమాత ఇలాంటి వాళ్ళని పూజించే వాళ్ళు అంటే ఆ పూజలు, ఆ విధానాలు అలాంటివి కాబట్టి వాళ్ళు తీసుకుంటారు, మాంసాహారం తీసుకుంటారు. వాళ్ళు అలా చేసే వాళ్ళు తీసుకోవచ్చు. అయితే తర్వాత ఈ సాత్విక సాధనలు, దైవ సాధనలు వీటిలోకి మారి ఆ మొత్తం సాత్వికలోకి మారి అప్పటి నుంచి వదిలేయాలి. వదిలేసే క్రమం ఆటోమేటిక్గా జరిగిద్ది అది అన్నట్టుగా చెప్పారు అందులో భగవద్గీతలో. నేను మొదటి నుంచి ఏం చెప్తున్నాను, బయట మనుషుల గురించి పట్టించుకోవద్దు ఏ మాటలు కూడా. భగవద్గీత, లహరి మహాశయ, మహాగురువులు అవి మొత్తం క్షుణ్ణంగా మనం సాధన కాకుండా వాటిని కూడా రోజు చెప్పుకుంటున్నాం, చదువుతున్నాము, వినిపిస్తున్నాము. వాటిలో తీసుకోవాలి, ఇక వేరే బయట ఏది తీసుకోవద్దు. బయట తీసుకున్నారంటే బయట వాళ్ళు